రాష్ట్రమంతటా ఘనంగా రంజాన్ వేడుకలు జరుగుతున్నాయి. మసీదులు, ఈద్గాల దగ్గర ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. రాష్ట్ర ప్రజలకు ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఇంట్లో జరిగిన వేడుకల్లో సీఎం పాల్గొన్నారు. రంజాన్ సందర్భంగా చార్మినార్ పరిసర ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. రంజాన్ పండుగను ఘనంగా చేసుకుంటున్నారు ముస్లింలు. ఉదయం నుంచే మసీదులు, ఈద్గాల దగ్గర ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఒకరినొకరు అలైబలై తీసుకుని ఈద్ ముబారక్ చెప్పుకున్నారు. నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు, నమాజుల తర్వాత ఇవాళ ఘనంగా రంజాన్ పండుగ జరుపుకున్నారు. వేలాది మంది ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. రాష్ట్ర ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ముస్లింలు అత్యంత పవిత్రంగా రంజాన్ జరుపుకుంటారని చెప్పారు. ఈదుల్ ఫితర్ సందర్భంగా హైదరాబాద్లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఇంటికి వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి. సికింద్రాబాద్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్, షబ్బీర్ అలీ కుటుంబ సభ్యులు సీఎం రేవంత్ కు ఘన స్వాగతం పలికారు. అక్కడ షబ్బీర్ అలీ ఇతర ముస్లిం పెద్దలకు పండుగ శుభాకాంక్షలు చెప్పారు సీఎం. రంజాన్ పండుగ లౌకికవాదానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఖమ్మం గొల్లగూడెం రోడ్డు సమీపంలోని ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. నెల రోజుల పాటు కఠిన ఉపవాస దీక్షల తర్వాత జరుపుకునే రంజాన్ ఇంటిలిపాదికి సుఖ సంతోషాలు ఇవ్వాలన్నారు నాగేశ్వరరావు. రంజాన్ ప్రార్థనల్లో పాల్గొన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మందమరిలోని ఈద్గాలో ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అందరికీ రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇటు మంచిర్యాల జిల్లా కేంద్రంలో రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశకృష్ణ. రామకృష్ణాపూర్లో పాత పోలీస్ స్టేషన్ దగ్గర ఈద్గాలో ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. రంజాన్ సందర్భంగా సిటీలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చార్మినార్ పరిసర ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. ప్రార్థనల సందర్భంగా ఉదయం 11:30 వరకు హైదరాబాద్ మక్కా మసీద్, మీరాలం ట్యాంక్ ఈద్గా, హాకీ గ్రౌండ్, మాసబ్ ట్యాంక్ పరిసరాలలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.